హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. చూడండి, ఈరోజైతే కుప్పం రైల్వే స్టేషన్‌కైతే వచ్చామనమాట. చానా రోజుల తర్వాత రైలు ప్రయాణం అయితే చేస్తా ఉన్నామనమాట. నేను, మా సిస్టరు, మా డ్యాడీ, మా మమ్మీ, నా బ్రదరు మొత్తం అన్నమాట బెంగుళూరు వెళ్తా ఉన్నామనమాట. నా చిన్నప్పటికి, ఇప్పటికి కుప్పం రైల్వే స్టేషన్ అయితే కొద్దిగా అయితే మార్పు అనేదైతే వచ్చిందనమాట. క్లీన్‌నెస్ గాని, జనాలు ప్రవర్తన గాని, ఇక్కడ అండర్ బ్రిడ్జ్ కట్టిన తర్వాత జనాలైతే ఎక్కువ ఈ రైల్వే ప్లాట్‌ఫార్మ్ అయితే దాటడం లేదనమాట. చాలాగా మార్పనేదైతే వచ్చింది. మీలో ఎంతమంది మన ఈ కుప్పం రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించారు, లేదంటే కుప్పం గురించి తెలుసో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా రైల్వేలో ప్రయాణించారా? నాకు తెలిసి రైల్వేలో ప్రయాణం చాలా సురక్షితం మరియు సుఖప్రదం అన్నమాట. చూడండి, రైల్వే బోగీలు అన్నమాట. ఎన్నో లక్షల విలువ చేసే సరుకుని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి అయితే ఇది తీసుకువెళ్తుంది. మన ఇండియాలో ఎక్కువ ఆస్తులు కలిగిండేది ఏదైనా ఉంది అంటే అది రైల్వేస్ మాత్రమే. మొదటి ప్లేస్‌లో ఉందన్నమాట. తర్వాత వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీస్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. తర్వాత ఇండియన్ ఆర్మీకి ఉంది. తర్వాత క్రిస్టియన్ ఆర్మీకి, తర్వాత హిందూ దేవస్థానాలకి సంబంధించి ఉందన్నమాట. మీరెప్పుడైనా ఈ కుప్పం రైల్వే స్టేషన్‌లో ప్రయాణించినట్లయితే కామెంట్ చేయండి. నేను కూడా కుప్పం రైల్వే స్టేషన్‌లో వెళ్ళాను, ప్రయాణించాను అనేసి. ఇలాంటి మరెన్నో వీడియోలకు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నాగేంద్ర గాజుల.